కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం విషాద ఛాయలనుకున్నాయని చెప్పొచ్చు. ఒకసారి సతీమణితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ మాట్లాడి అసలుకి ఈ టైంలో మాట్లాడడం సరి కాదు, కానీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అభిమానులకి ఏం చెప్పాను, వాళ్ళకి తెలుసు అన్ని, వాళ్ళకి తెలుసు ఆయన చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు మన విధ్వస్లో కూడా మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు గబ్బర్ సింగ్ చాలా సినిమాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఫిష్ వెంకట్గా తన ముద్రను చాటుకున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరేమవుతారు? నేను తమ్ముడిని అవుతాను. తమ్ముడిని అవుతారా? సో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మా అన్నగారు. కానీ ఇట్లా సడన్గా ఇట్లా అయిపోయిందని తెలియదు. అట్లా అని మేము వచ్చాము. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కొద్దిగా ఆయనకి హెల్త్ పరిస్థితి బాగా లేకుండా, దాని గురించి మేము ఇక్కడ వచ్చాము. అంటే డబ్బులు కూడా లేవంటే కూడా కొంత సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చాయి. సపోర్ట్ ఏ విధంగా ఉంది? సపోర్టు చేసిన వాళ్ళు చేశారు మేడం. అంతకంటే ఎక్కువ తెలియదు మాకు. మేము కజిన్ బ్రదర్ని అయితే దూరం నుంచి. మీరేమవుతారు? ఏం లేదు. సో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. యూనివర్స్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చివరిసారి అంతిమ వీడుకోలు పట్టుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చిన వారందరూ కూడా కన్నింటి పర్యంతం అవుతున్నారు. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఏమవుతారమ్మా ఫిష్ వెంకట్? అన్నయ్య. సో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిసారి కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. అంటే కొంతమంది ఇచ్చారు కానీ పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ ఏం రాలేదు. మేము అన్నయ్య ఆరోగ్యం మంచిగా అయితే చాలు అనుకున్నాము. ఒక్కరోజు మాత్రమే తను మాట్లాడాడు. ఆ తర్వాత మొత్తం మాట్లాడలేని పరిస్థితి. ఏమన్నా తింటావా అని అడిగితే ఉప్మా తింటా అని అడిగాడు. కానీ అప్పటికి ముక్కులో నుంచి పైపేసి జ్యూస్లు వేయడం జరిగింది. మాట్లాడాడు, ఒక్కరోజు మాత్రమే మాట్లాడాడు. తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఇంకా క్రిటికల్ అయిపోయింది అన్న పరిస్థితి. అంటే ఓన్లీ కిడ్నీలేనా ఇంకేమైనా? కిడ్నీలు ఫస్ట్ 2 డ్యామేజ్ అయిందని చెప్పారు. తర్వాత కాలుకు ఆపరేషన్ ఉంటే అది పాయిజన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందని తెలిసింది. తర్వాత లివర్ కూడా పాడైందని తెలిసింది. లాస్ట్ మూమెంట్లో ఇంకా అసలు మాటలు లేవు, కోమలోకి వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ నుంచి మాత్రం ఒక్కరోజు మాత్రమే మాట్లాడాడు. ఆ రోజు మంచిగా అయిపోతాడు అనుకున్నాం అందరం మేము, కానీ ఇంత దారుణంగా అయిపోతుంది అనుకోలేదు. కిడ్నీ ఎవరైనా దానం చేస్తారు, మంచిగా అయిపోతాడు, వస్తాడనే ఆశతోటే ఉన్నాం అందరం, కానీ ఇలా అవుతుందని మాత్రం అనుకోలేదు. అందరి అభిమానం సంపాదించుకున్నాడు అన్నయ్య. అందరితో ప్రేమగా ఉండేవాడు. ముసలి వాళ్ళకు కూడా ఎక్కడన్నా ఎవరు లేకపోతే అన్నయ్య వెళ్ళి కాస్ట్యూమ్ చేసి వాళ్ళకి అంత్యక్రియలు చేసి వచ్చేవాడు. అలా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. అన్న చాలామందిని ప్రేమగా చూసేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు చాలామంది మంచి పేరు సంపాదించారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇలా చాలా ఘోరంగా అయిపోయింది అన్న పరిస్థితి. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున రోధిస్తున్నారు ఇటు కుటుంబ సభ్యులు. నిన్న రాత్రి ఇక్కడికి అడ్డగుట్టలోని తన నివాసానికి భౌతిక కాయాన్ని తీసుకొచ్చిన అనంతరం ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వస్తున్నారు. చివరిసారి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటు సినిమా ఆర్టిస్టులు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి చివరిసారి కూడా వీడుకోలు పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ
తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు ఎంతోమందిని నవ్వించారు. ఈరోజు మమ్మల్ని వదిలి వెళ్ళడం ఎంతో ఆందోళన కారణంగా ఎంతో బాధగా ఉంది. ఆయన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అంటూ కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులు ఒకరొకరుగా తరలి వచ్చి చివరిసారి భౌతిక కాయాన్ని చూసి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక విషాద ఛాయలుకునే గత కొన్ని రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిన అనంతరం వాటిని మార్పిడి చేయాలని ఒకవైపు వైద్యులు సూచించినప్పటికీ ఇంకోవైపు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకవైపు చందాలు కూడా అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెద్ద ఎత్తున ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. వాళ్ళని ఓదార్చిన ఎవరితరం కూడా కావటం, అటు వాళ్ళ అమ్మ దాదాపు వృద్ధులు అయినప్పటికీ పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. నా కొడుకు ఒక్కడే వచ్చి ఇక్కడికి దాదాపు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా మరణించడం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడ అంత్యక్రియలు అయితే జరగనున్నట్లు తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చి చూసి వెళ్ళారు. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈరోజు ఎవరైనా ఆయనకి కడసారి నివాళులు అర్పించేందుకు కానీ లేదంటే వారి కుటుంబ సభ్యులు కొంత సంతాపం తెలియజేసేందుకు కానీ ఎవరైనా వస్తున్నారా అసలు? రైట్, ప్రస్తుతానికైతే చిన్న చిన్న ఆర్టిస్టులు ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని సంతాపం అయితే తెలుపుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎంతో అందరితో కలివిడిగా ఉండి ఎంతోమందిని కూడా సొంతం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారి అందరికీ దూరం అవడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. పెద్ద ఎత్తున వచ్చి ఇటు అందరూ కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం అయితే ఉన్నారు. నిన్న 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్టు ఇప్పటికే హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళతో మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఫిష్ వెంకట్ సంబంధించినటువంటి కూతురు కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. అక్క చాలా రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కొంచెం మెరుగైందని అనుకున్నారు, కానీ ఏం చెప్తారు? ఆర్బీఎం హాస్పిటల్లో కొంచెం పర్లేదు, కొంచెం మంచిగానే ఉన్నాడు. ఇక్కడ పిఆర్కేకి తీసుకొచ్చిన తర్వాత అంటే అక్కడ కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లివర్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అది చాలా విపరీతంగా వచ్చింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి అది బ్రెయిన్కి ఎక్కింది. ఛాన్స్ లేదని చెప్పేసారు. ఇంకా అంటే నాన్నకి ఇట్లుంది, ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలన్నప్పుడు సపోర్ట్ అందిందా ఏంటి? లేదండి, ఏం రాలేదు. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఏం రాలేదు. అసలు ఇప్పటివరకు కాల్స్ కూడా రాలేదు కనీసం ఎట్లున్నాడు ఏందని. ఇప్పుడు చనిపోయారని మొత్తం కూడా తెలిసింది. ఎవరైనా వచ్చారా? ఇంకెవరు రాలేదండి. సో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. నాన్న పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకుంటారు. అభిమానులకు ఏం చెప్తారు? ఎవరు కూడా లోటు తీర్చలేరు, నాన్న లేని లోటు. ఏం చెప్పలేనండి నేను. సో నాన్న కోరికలు ఏమైనా ఉన్నాయా? మీరు దాన్ని ఏమైనా తీర్చబోతున్నారా ఏంటి? లేదండి, ఏం లేదు, ఏం లేదండి. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున నిన్న చికిత్స తీసుకుంటే అటు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు. సపోర్ట్ రాకుండానే ఈ విధంగా అయింది. గతంలోనే 2 కిడ్నీలు కావడంతో దానికి ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చింది. దానికి సంబంధించి ఒకవైపు ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి చందాలు వసూలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో రాలేదు. ఇంకోవైపు సరైన వైద్యం అందకనే మరణించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ చిన్న చిన్న నటులు వచ్చి ప్రస్తుతం అయితే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఒక ఇంటి దగ్గర మొత్తం పరిసర ప్రాంతాలను కూడా విషాద ఛాయలు అందుకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రస్తుతం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ అడ్డగుట్టలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు. పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా తరలి వచ్చి ఒక విషాద ఛాయలు అనుకుని ఇటు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి చివరిసారిగా మాట్లాడడానికి వస్తున్నారు. ఫిష్ వెంకట్ లేని లోటు ఎవరు తీర్చుకోలేరు. ఫిష్ వెంకట్ లేని లోటు తెలుగు ఇండస్ట్రీకి క్లుప్తంగా కనిపిస్తుంది. అదేవిధంగా
మాతోటి స్నేహితుడైన మేము కూడా స్నేహితులందరూ కూడా ఆయన లోటు లేకుండా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక 15-20 ఏళ్ళ నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది. మాది మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా మాతోటి వీక్లీ వన్స్ నెలలో ఒక 2 సార్లు మమ్మల్ని వచ్చి పలకరించి యోగక్షేమాలు అడిగి వెళ్ళేవాడు. ఆయన దయాగుణం ఏంటంటే అందరికీ హెల్పింగ్ నేచర్ ఆయనది. ఆయన లేని లోటు బాధాకరణం. మరి అదేవిధంగా సినీ ఇండస్ట్రీ కూడా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని మా తరపున కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఆర్థిక స్తోమత డబ్బులు కావాలన్నారు, అటు ఇండస్ట్రీ నుంచి కూడా డబ్బులు ఇచ్చామంటున్నారు. అసలు డబ్బులు అందాయా, వైద్యం అందకనే మరణించారా ఏంటండి? చాలా మట్టుకు రూమర్స్ ఎక్కువ క్రియేట్ అయినట్టు అనిపించింది. మెయిన్ ఇబ్బంది ఎక్కడ కలిగిందంటే ప్రభాస్ 50 లక్షలు ఇచ్చిండు అనేది ఒక రూమర్ జరిగింది. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ఇచ్చిరు కదా అని మిగతా వాళ్ళు కూడా సాయం చేయలేకపోయినట్టు అనిపించింది మాకు. కానీ పెద్ద ఎత్తున తెలుగు ఇండస్ట్రీ వారు మాత్రం సహాయం చేయలేదు. అతను తెలుగు ఇండస్ట్రీకి చేసినటువంటి నటన అందరు హీరోలతో చేసి ఆ సినిమాల విజయానికి కారణం ఈయన ఒక డైలాగ్స్ కావచ్చు, ఈయన ఒక నటన కావచ్చు. కానీ ఏ ఒక్క హీరో కూడా పాపం వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అందలేదని తెలిసింది మాకు. సాయం అందితే ఇప్పుడు మనలో ఉండేవారా అన్న? తప్పకుండా 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల ఎలాంటి సహాయం అందినా ఒక్కో కిడ్నీ ఇచ్చినా కూడా ఆయన కొన్ని సంవత్సరాలు బ్రతికేవారని అనుకున్నాం. ఆయన సినిమా తొడగొట్టు చిన్న అక్కడి నుంచి ఆయన లైఫ్ ప్రారంభమైంది. ప్రతి సినిమాలో ఆయన డైలాగ్ స్పెషల్గా ఉంటుంది. ఆయన చేసిన గబ్బర్ సింగ్లో ఆ సాంగ్ పవన్ కళ్యాణ్తో చేసిన సాంగ్ కూడా ఆ సినిమా హిట్ కావడానికి కూడా కారణం జరిగింది. రవితేజతో కూడా చాలా సినిమాలలో బాగా యాక్టింగ్ చేసి ప్రజలను అభిమానులను నవ్వించడం జరిగింది. కాబట్టి ఆయన తీరని లోటు మాకు స్పష్టంగా కనిపిస్తుంది, తెలుగు ఇండస్ట్రీకి కూడా కనిపిస్తుంది. వారు మాత్రం వాళ్ళ కుటుంబాన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. ఫిష్ వెంకట్ లేని లోటు ఎవరు కూడా తీర్చలేదు. ఇటు టాలీవుడ్లో ఇది ఒక పెద్ద విషాదం. ఇంకోవైపు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇటు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కావాలన్నప్పుడు ఎవరు కూడా ముందుకు రాలేదు. వాళ్ళు కరెక్ట్ సమయంలో స్పందిస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన మధ్యలో ఉండేవారంటూ కూడా ఇటు స్నేహితులు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఇప్పటికే భౌతిక కాయాన్ని అడ్డగుట్టలో ఉన్నటువంటి తన నివాసానికి తీసుకొని వచ్చారు. ఇటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కడసారి ప్రసం నివాళి అర్పిస్తున్నారు. మరి కాసేపట్లో అడ్డగుట్టలోని శ్మశాన వాటికలో ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిల్ప. ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర ఇప్పటికే మనం చూస్తున్నాం, కుటుంబ సభ్యులు బంధువులు రోధిస్తున్నారు, శోకసంద్రంలో మునిగిపోయారు వారంతా కూడా. అలాగే ఇప్పుడిప్పుడే కొంతమంది చిన్న ఆర్టిస్టులు అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయనకు కడసారి నివాళులు ఇచ్చేందుకు. అలాగే మరికొంతమంది ప్రముఖ ఆర్టిస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ అంచనా వేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ వచ్చారు. కొంత సమాచారం ఉండడంతో దీనికి సంబంధించి ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది.